full maiden venture. Yes, sir. All the best to congratulations to all your team. Thank you, sir. 1996 అక్టోబర్ 11 అక్కడమ్మాయి ఎక్కడబ్బాయి పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ఫస్ట్ పిక్చర్. Yes, sir. Yes, sir. ఇదేమో ఏప్రిల్ 11, 2025. Yes, sir. ఇంత దూరంలో మళ్ళీ ఆ టైటిల్ ఇప్పుడు ఇన్నాళ్ళకి మళ్ళీ నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు. అవును, sir. ఆ సినిమాకి ఈ సినిమాకి ఏమైనా కథకు సంబంధించి కానీ లేకపోతే మలుపులు క్యారెక్టరైజేషన్స్ నీ పర్సనల్ క్యారెక్టరైజేషను హీరోగా దానికి దీనికి ఏమైనా ఉన్నాయా? అంటే అలాంటిది ఏం లేదు సార్. ప్రాపర్గా ఈ కథ పుట్టినప్పుడు ఈ కథ అనుకున్న వెంటనే ఇమీడియట్ ఆ లైన్ ఎండింగ్లో చెప్పిన టైటిలే వాళ్ళు అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి. సో ఎస్, అది కళ్యాణ్ గారి టైటిల్ అండి. మేము కూడా చాలా జాగ్రత్తగా మంచి టైటిల్ని ఈ కథకి 100% యాప్ట్ అయిన టైటిల్ అండి ఇది. అందుకని కొంచెం ధైర్యం చేసి జాగ్రత్తగా ఈ సినిమాని పూర్తి. ఏం భయం అనిపించలేదు టైటిల్ పెట్టుకున్నప్పుడు? చాలా ఉంటుంది కదండి. ఎందుకంటే కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ అందరూ విపరీతంగా దీన్ని సెన్సర్ చేస్తారు. ఎలా ఉంది సినిమా? లేదండి, వాళ్ళు కూడా సినిమా చూసినప్పుడు మంచి సినిమాకి పెట్టారు అని అనుకుంటారు. అంటే కమింగ్ టు యువర్ ఓన్ పర్సనల్ కెరీర్, ఇప్పుడు ఇన్నాళ్ళుగా యాంకర్గా నువ్వు రకరకాల షేడ్స్ డైమెన్షన్స్ అన్నీ చూసావు కెరీర్లో. బట్ ఇప్పుడు హీరోగా ఈ సినిమా చేసేటప్పుడు నీ పర్సనల్ ఛాలెంజ్ ఏంటి? యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫోల్డ్ ఆఫ్ అన్ యాంకర్ ఫస్ట్ అండ్ షుడ్ లుక్ లైక్ ఎ హీరో. ఎస్ సార్. నీదేంటి? వాట్ ఈస్ దట్ ఎక్స్పెరిమెంట్ ది అండర్వెంట్? అంటే సార్, వెరీ జెన్యున్లీ స్పీకింగ్, ఆన్ టెలివిజన్ స్క్రీన్ ఇట్ ఇస్ ప్రదీప్ సార్. సో అక్కడ ప్రదీప్ మాత్రమే కనిపించేవాడు. పర్టికులర్లీ ఈ సినిమాలో కృష్ణ అనే క్యారెక్టర్ కనపడాలనే ప్రయత్నించాం మేము, ప్రదీప్ కనపడకుండా. ఎందుకంటే దిస్ కైండ్ ఆఫ్ అ రోల్ చాలా ఎనర్జీ ఉన్న రోల్ ఇది. అండ్ ఇది కథ హీరో సార్. అంటే ఒక నెరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడున్న అబ్బాయి పరిస్థితులు ఎలా ఉన్నాయి, అతనికి అలవాట్లు ఎలా ఉంటాయి, అతను ఆ ఊరు వెళ్తే ఆ ఊరిలో వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అవి ఎలా భరించాడు, ఆ ఊరోళ్ళందరి మధ్యలో ఒక్కడే ఎలా బతికాడు అనేదే ఈ సినిమా. కాబట్టి ఐ థింక్ నాకు మా డైరెక్టర్స్ చాలా ఈజీ చేశారు ఆ జాబ్. సో యాజ్ ఎ క్యారెక్టర్ నేను ప్లే చేసిన ఇండివిజువల్గా నా ఓన్గా అయితే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఇలాంటి ఓ రోల్ ప్లే చేయడానికి. హీరో అంటే నన్ను ఎప్పుడు నవ్వుతో చూస్తుంటారు సార్. ఈ సినిమాలో చాలా చిరాకు ఫ్రస్ట్రేషన్లు ఉంటాయి వీళ్ళందరితో తిరుగుతూ. అంటే రొమాన్స్ చేయాలి, ఫైట్లు చేయాలి, డాన్సులు చేయాలి, అన్ని చేయగలిగేవా? వాట్ వాజ్ యువర్ బేసిక్ ఛాలెంజ్? ఎస్ సార్, డెఫినెట్లీ. బికాస్ టెలివిజన్లో 2-3 స్టెప్పులు అలా సరదాగా చేయడము, ఏదో డ్యాన్స్కి మనకి చాలా దూరం సార్, అసలు మన సంబంధం లేదు. అలాంటిది ఈ సినిమా కోసం పర్టికులర్లీ సాంగ్స్ అనుకున్నప్పుడు స్టార్టింగ్ నన్ను మోసం చేశారు సార్ వీళ్ళు. అసలు డ్యాన్స్ ఏం లేదన్నా, మంచి పాటలు, మెలోడీ, ఎవ్రీథింగ్ ఈజ్ నైస్ అని చెప్పారు. బట్ స్లోలీ ఒక్కొక్క పాట రతన్ గారు కంపోజ్ చేసినప్పుడు ఆయన ఎనర్జీ పెరుగుతూ వచ్చింది, పాటలు బాగా వచ్చాయి. దెన్ వీ టుక్ ఇట్ వెరీ సీరియస్లీ సార్. సో పద్ధతిగా ప్రాక్టీస్ చేసి ప్రాపర్గా 70mm స్క్రీన్ మీద ప్రజెంట్ చేయాలనుకున్నాం, అలాగే చేసాం సార్. అండ్ టు కన్క్లూడ్ మై వర్డ్స్, ఇప్పుడు ఈ సినిమాకి నార్మల్గా జనరల్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినిమా సినేరియో పూర్తిగా మారిపోయింది. రెగ్యులర్ కంటెంట్, రెగ్యులర్గా ఉండే మెటీరియల్ అవన్నీ ఏవి కూడా జనం జస్ట్ యాక్సెప్ట్ చేయట్లా. వెళ్ళిన సినిమాలు వెళ్ళినట్టుగా వచ్చేస్తున్నాయి వెంటనే వెనక్కి. ఎక్కడో ఒక పాయింట్లో ఏదో సినిమాలు హుక్ అవుతున్నాయి. ఇప్పుడు నీ సినిమా ఆడియన్స్కి ఏ యాంగిల్లో హుక్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉందని నీ జడ్జ్మెంట్, నీ ఫోర్కాస్ట్? సార్ ఇప్పుడు అంటే చిన్నప్పటి నుంచి చందమామ కథలు, అట్లా అనగనగా ఒక ఊరు, ఆ ఊరుకో మహారాణి, అలాంటి అంటే రీసెంట్ టైమ్స్లో ఇలాంటి కథ నేను వినలేదు, చూడలేదు. సో చాలా ఫ్రెష్గా అనిపించింది నాకు కూడా. అండ్ సమ్మర్ హాలిడేస్లో అంటే మా దాంట్లో యాక్షన్ కానీ క్రైమ్ కానీ లేదు కాబట్టి ఫ్యామిలీ అందరూ, లేడీసు, జెంట్స్, పిల్లలు, ఎగ్జామ్స్ కూడా అయిపోతే అందరూ వచ్చి 2.5 hours నవ్వుకోగలరు. ఇట్ ఈస్ అ ప్రాపర్ కథతో చెప్తున్న కామెడీ సార్ ఇది. మేము ఫేస్ చేసే సిచ్యువేషన్స్తో ఎంటర్టైన్ చేయడానికి. సో సీన్ ప్లే కానీ, నెక్స్ట్ రాబోతున్న సీన్స్ కానీ, ఇందులో క్యారెక్టర్స్ ప్లే చేసిన క్యారెక్టర్స్ కానీ, అంటే వాళ్ళు ప్లే చేసిన క్యారెక్టర్స్ కానీ కొంచెం కొత్తగా ఉంటాయి. అండ్ అవన్నీ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తాయని అనుకుంటున్నాను సార్. ఇట్ విల్ స్టాండ్ అవుట్ సార్ ఇప్పుడు వస్తున్న సినిమాస్లో. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. అండ్ యువర్ కాన్ఫిడెన్స్ షుడ్ రిజల్ట్ ఇన్ ఎ గ్రేట్ సక్సెస్. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్.